యుద్ధం మొదలు కాకముందే మహాయోధుడు ఓడిపోతే చేతిలో గాండివం ఉంది. కానీ హృదయంలో స్థిరత్వం లేదు. నేను నిలబడలేకపోతున్నాను అని అర్జునుడు ఎందుకన్నాడు? ఈరోజు మనసు కూలిపోతే మనిషి ఎలా మారిపోతాడో భగవద్గీత శ్లోకం 30లో మనం చూస్తున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు ఇలా చెప్పాడు కదా, తన శరీరం వణుకుతోంది, గాంధీవం చేతి నుండి జారిపోతుంది, చర్మం మండిపోతున్నట్లు ఉంది. అంటే భయం ఇప్పుడు శరీరాన్ని పట్టుకుంది. ఈరోజు ఈ భయం మనసుని ఎలా కూలగొట్టిందో చూస్తాం. అదే భగవద్గీతలోని 30వ శ్లోకం. భగవద్గీత 30వ శ్లోకం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను. నా మనసు గిర్రున తిరుగుతోంది. ఓ కేశవ, నేను విపరీతమైన సూచనలనే చూస్తున్నాను. అంటే ఏంటో తెలుసా? అర్జునుడు కేవలం శారీరకంగా బలహీనుడు కాలేదు. ఇప్పుడు అతని మనస్సే అస్థిరమైంది. తనకు ఎదురుగా ఉన్న పరిస్థితిలో అతడు శుభాన్ని కాదు, అశుభాన్నే చూస్తున్నాడు. అతని దృష్టి విజయం మీద లేదు, విపరీతాల మీదే ఉంది. దీని యొక్క మీనింగ్ ఇంకా డీప్‌గా తెలుసుకోవాలి అంటే మనం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ చూసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అంటే నా అంటే కాదు, చ అంటే మరియు, శక్నోమి అంటే శక్తుడను కాను, అవస్థుతాం అంటే నిలబడుటకు, భ్రమతి అంటే తిరుగుతోంది, ఇవ అంటే వలె, చ అంటే మరియు, మే అంటే నా యొక్క, మనః అంటే మనసు. దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? నేను నిలబడలేకపోతున్నాను. నా మనసు అనేది గిర్రున తిరుగుతున్నట్లు ఉంది. దీని యొక్క భావం ఏంటో తెలుసా? అర్జునుడు తనను తానే కోల్పోతున్నాడు. శరీరం వణికింది. ఇప్పుడు మనసు కూడా నిలబడడం లేదు. మనసు తిరిగితే మనిషి నిర్ణయం తీసుకోలేడు కదా. సెకండ్ లైన్ ఏంటి? నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నిమిత్తాని అంటే సూచనలు లేదా కారణాలు, చ అంటే మరియు, పశ్యామి అంటే చూస్తున్నాను, విపరీతాని అంటే విపరీతమైన లేదా అశుభమైన, కేశవ అంటే కేశి అనే అసురుణ్ణి సంహరించిన ఓ శ్రీకృష్ణ అని దాని యొక్క అర్థం. సో ఈ పూర్తి లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఓ కేశవ, నేను కేవలం విపరీతమైన సూచనలనే చూస్తున్నాను. దీని యొక్క భావం ఏంటో తెలుసా? పరిస్థితి ఒకటే ఉంటుంది, కానీ మనసు అనేది బలహీనమైతే అది ప్రతి దానిలో ప్రమాదమే చూస్తుంది. అర్జునుడు విజయానికంటే ఫలాన్నే ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? అసహనం వలన అర్జునుడు నిలబడలేకపోయాడు. మనోదుర్బలత కారణంగా తనని తానే మరిచిపోయాడు. భాగవతం ఏం చెప్తుందో తెలుసా? భయం ద్వితీయాభి నివేశతః స్యాత్. అంటే ఏంటో తెలుసా? భౌతిక విషయాల పట్ల అతిగా ఆసక్తి పెరిగితే భయం వస్తుంది. అర్జునుడు తన నిజమైన బలం, శ్రీకృష్ణుని సంకల్పం, అది మరిచిపోయాడు. అందుకే విపరీతాలనే చూస్తున్నాడు. సో ఈ శ్లోకం ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వడానికి నేను ఒక లైఫ్ కనెక్షన్‌తో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఊహించుకోండి. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ నుంచి కలిసి పెరిగారు. సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు. డ్రీమ్స్ డిస్కస్ చేసుకున్నారు. లైఫ్‌లో ఎప్పుడు కలిసి ఉంటామని ప్రామిస్ కూడా చేసుకున్నారు. టైం గడిచింది. కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. మన కంపెనీ, మన డ్రీమ్స్ అని బిల్డ్ చేశారు. సో టైం గడిచే కొద్దీ కంపెనీ గ్రో కూడా అయింది. ఒకరోజు ఒక నిజం బయటికి వచ్చింది. అదేంటో తెలుసా? ఒక ఫ్రెండ్ ప్రాఫిట్స్‌లో మేజర్ షేర్ తన అకౌంట్‌కి డైవర్ట్ చేశాడు. డాక్యుమెంట్స్‌లో మ్యానిప్యులేషన్ చేశాడు. ఎదురు పడినప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? అతను కాన్ఫిడెంట్‌గా ఇలా చెప్పాడు. నేనే చేశాను. కానీ అది రాంగ్ ఏం కాదు. నేను ఎక్కువ కష్టపడ్డా. సో ఎక్కువ రైట్స్ నాకే ఉంటాయి. అసలు నీకు ఎంత షేర్ ఉండాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. ఇష్టం లేకుంటే ఆఫీస్ నుంచి వెళ్ళిపో అని ఇలా ఘోరంగా, దారుణంగా తన ఫ్రెండ్‌తో మాట్లాడాడు. అక్కడ మాటల్లో షాక్ కంటే ఎక్కువ హార్ట్ బ్రేకే ఉంది. ఇప్పుడు తన ఫ్రెండ్‌కి ఏం చాయిస్ మిగిలింది? ఒకే ఒకటి, లీగల్‌గా ఫైట్ చేయాలి. కేస్ ఫైల్ చేయాలి అంటే తన బెస్ట్ ఫ్రెండ్‌ని అఫీషియల్‌గా ఫ్రాడ్ అని డిక్లేర్ చేయాలి. కోర్టు బయట నిలబడి ఉంటాడు. లోపలికి వెళ్ళాలి అంటే ఫ్రెండ్‌షిప్‌కి అదే లాస్ట్ పేజ్ అవుతుంది గదా! తనకి ఒక్కసారిగా
ఫ్లాష్ బ్యాక్స్ మైండ్‌లో రొటేట్ అవుతున్నాయి. స్కూల్ మెమోరీస్, బిజినెస్ స్టార్ట్ చేసిన రోజులు, సక్సెస్ సెలబ్రేషన్స్ చేసిన నైట్స్ ఇవన్నీ గుర్తొచ్చేసరికి హ్యాండ్స్ అనేది షేక్ అయిపోతున్నాయి. తను ఇలా అనుకుంటాడు. నేను ఇవి ఎదుర్కోగలనా? ఇంకా వాటితో ఫైట్ చెయ్యాలా నేను? కోర్ట్‌లో వాడిని అక్యూజ్ చేయాలా? అక్కడే నచ శక్నోమ్య వస్తుతాం. అంటే నేను ఈ సిట్యుయేషన్‌లో నిలబడలేకపోతున్నాను. మైండ్ అనేది స్పిన్ అవుతుంది. అంటే గిర్రున తిరుగుతుంది. కేస్ గెలిస్తే వాడికి పనిష్మెంట్. ఓడిపోతే నా లైఫ్ డ్యామేజ్ అవుతుంది. మీడియాలో ఎక్స్‌పోజ్ అవుతాం. అంటే భ్రమతీవ చమే మనః అని అర్థం. ఫ్యూచర్‌లో అన్ని డిజాస్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని అని దీని యొక్క అర్థం. కొన్నిసార్లు మన జీవితంలో మన ఎదురుగా నిలబడి శత్రువులు కాదు, మన హృదయంలో ఉండేవాళ్ళే నిలబడతారు. ఇక్కడ అర్జునుడు కూడా కౌరవులు తప్పు చేశారు. వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది. వాళ్ళకి పవర్, ఈగో ఉంది. కానీ వాళ్ళతో యుద్ధం అంటే బ్లడ్ రిలేషన్ బ్రేక్ అవుతుంది. ధర్మం కోసం ఎదురించాలి. హార్ట్ అది ఎలో చెయ్యట్లేదు. యుద్ధం ముందు అర్జునుడు శత్రువులను చూడడం లేదు. తన స్నేహితులను, తన బంధువులను, తన జ్ఞాపకాలను చూస్తున్నాడు. ఈ శ్లోకం మనకేం నేర్పిస్తుందో తెలుసా? భయం మనసును అస్థిరం చేస్తుంది. అస్థిరమైన మనసు ప్రతి దానిలో ప్రమాదం చూస్తుంది. నిజమైన లాభం భగవంతుని సంకల్పంలో ఉంది. మన దృష్టి మారితే ప్రపంచం కూడా మారుతుంది. ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? గాండీవం జారిపోవడం శరీర బలహీనత కాదు. కానీ మనసు నిలబడలేకపోవడం అది అంతరంగ యుద్ధం. అర్జునుడి కూలిపోయిన మనసు గీతా ఉపదేశానికి మార్గమైంది. మీ జీవితంలో కూడా ఏదైనా విపరీతంగా కనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. పరిస్థితి నిజంగా చెడిందా? లేక మనసు బలహీనమైందా అని. తర్వాత శ్లోకంలో అర్జునుడు ఇలా చెప్తాడు. నేను విజయం కోరుకోవడం లేదు. రాజ్యం కూడా వద్దు. అంటే పరిస్థితి ఇంకా లోతుకు వెళ్తుంది. ఇది ఈ రోజుటి శ్లోకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో పంచుకోండి. మరిన్ని గీతా శ్లోకాల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం తదుపరి శ్లోకంలో. జై శ్రీకృష్ణ.